పండాలంటే మట్టి అవసరం. ఇదే మనకు తెలిసిన నిజం. కానీ ఇప్పుడు కాలం మారుతోంది. సాంకేతికతతో వ్యవసాయం కూడా కొత్త రూపం దాలుస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ యువకుడు మట్టి లేకుండా కేవలం నీటితోనే పంటలు పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. యూకేలో ఫుడ్ ప్రాసెసింగ్లో మాస్టర్స్ పూర్తి చేసిన యువకుడు తన ఇద్దరు మిత్రులతో కలిసి వర్టికల్ హైడ్రోపోనిక్ వ్యవసాయాన్ని ప్రారంభించారు. చిన్న విస్తీర్ణంలోనే అధిక దిగుబడినిస్తున్న ఈ సరికొత్త సాగు విధానం గురించి మనము తెలుసుకుందామా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామం. ఈ గ్రామానికి చెందినవాడే ఈ యువకుడు. పేరు మాకరాజు హేమంత్ వర్మ. యూకేలో ఫుడ్ ప్రాసెసింగ్లో మాస్టర్స్ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ఒకరి కింద పనిచేయడం కంటే స్వంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో తన ఇద్దరు స్నేహితులతో కలిసి అగ్రి స్టార్టప్ ప్రారంభించారు. ఈ యువకులు ఎంపిక చేసుకున్న విధానం హైడ్రోఫోనిక్ సాగు. సాధారణ వ్యవసాయంలో మట్టిని ఉపయోగిస్తారు, కానీ ఈ విధానంలో మాత్రం మట్టి అవసరం ఉండదు. నీటిలోనే పోషకాలను కలిపి మొక్కలను పెంచే ఆధునిక వ్యవసాయ పద్ధతే హైడ్రోఫోనిక్ సాగు. అంతేకాదు, హేమంత్ వర్మ వర్టికల్ హైడ్రోఫోనిక్ విధానాన్ని పాటిస్తున్నారు. మాస్టర్స్ చదువుకున్నానండి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ యూకేలో చేశాను. అలాగే ఈ కంపెనీ స్టార్ట్ చేసడానికి మా స్కూల్ ఫ్రెండ్స్ తో కలిపి స్టార్ట్ చేసాము. వాళ్ళు ఒకళ్ళు బిజినెస్ అనలిటిక్స్ అండి, ఎంబీఏ బ్యాక్గ్రౌండ్, ఒకళ్ళు కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. సో మా నాలెడ్జ్ అంతటిని కలిపి ఈ ప్లాన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్యామిలీ హైడ్రోఫోనిక్స్ మా కంపెనీ. ఇట్స్ అ పైలట్ ప్రాజెక్ట్ అండి. అసలు హైడ్రోఫోనిక్స్ అంటే ఏంటి అంటే మట్టి లేకుండా కేవలం నీళ్లతోనే సాగు చేయటం అండి ఇది. మేమెందుకు ఈ డిపార్ట్మెంట్ ని సెలెక్ట్ చేసుకుని ఈ పైలట్ ప్రాజెక్ట్ పెట్టాము అని అంటే, మీరు చూసుకుంటే బయట ఇప్పుడు ఎక్కువ పెస్టిసైడ్స్ అన్ని వాడి క్రాప్స్ కల్టివేట్ చేస్తున్నారు. దాన్ని మేము నిరోధించాలి, ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా, మంచి ఫుడ్ జనాలకు ఎలా అందించగలం అన్న ప్రోగ్రామ్ తో మేము ఇది స్టార్ట్ చేసామండి. కంప్లీట్లీ సాయిల్ లెస్ మీడియం అండి. అలాగే మేము ఏదైతే హైడ్రోపోనిక్ సిస్టమ్ పద్ధతి ఏదైతే తీసుకున్నామో దాంట్లోనే చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయండి. లైక్ ఎన్ఎఫ్టి అంటారు, డచ్ సిస్టమ్ అంటారు. మేము తీసుకున్న సిస్టమ్ వచ్చి వెర్టికల్ హైడ్రోపోనిక్స్ అండి. వెర్టికల్ హైడ్రోపోనిక్స్ తీసుకున్నాను గల కారణం కూడా లెస్ స్పేస్ అండ్ మోర్ ఈల్డ్ అన్న ఫండమెంటల్ ని మేము ముందుకు తీసుకొద్దాము అన్న ఉద్దేశం కొద్ది ఇది స్టార్ట్ చేసామండి. తక్కువ స్పేస్ లో ఎక్కువ దిగబడి అన్నట్టుగా. జనరల్ గా బయట 1 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మహా అయితే 2 to 4 ప్లాన్ చేయగలం అంతే. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే అదే 1 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మేము ఆల్మోస్ట్ 44 ప్లాన్ చేసాము. సో దీన్ని బట్టి టైమ్స్ ఒక ఎకరానికి ఎలా చేయొచ్చు అన్నది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ట్యాంక్స్ లో మేము న్యూట్రియన్ సొల్యూషన్స్ మిక్స్ చేస్తామండి. మైక్రో న్యూట్రియన్స్ అండ్ మైక్రో న్యూట్రియన్స్ అంటారు. ANB సొల్యూషన్స్ మిక్స్ చేసి ఆ వాటర్ సాల్యుబుల్ మినరల్స్ అందులో మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనం రీసర్క్యులేట్ చేస్తాము. 1 hour కి 2 minutes ఆఫ్ ఫ్లష్ ఇస్తామండి. అలాగా సన్లైట్ ఉన్నంత సేపు అంటే లైక్ 12 to 14 hours ఆఫ్ ది డే వాటర్ రీసర్క్యులేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ నైట్ టైం వచ్చి ఎవ్రీ 4 hours or 3 hours కి ఒక 2 minutes రీసర్క్యులేట్ అవుతుంది. అది త్రూ ఫోన్ మేము సింక్రనైజ్ చేసుకున్నామండి. ఆ PLC యూనిట్ కూడా మేమే రెడీ చేసుకున్నాము. ఆ PLC యూనిట్ రెడీ చేసుకుని ఫ్రమ్ ఎక్కడున్నా సరే మేము ఈ టైంకి వాటరింగ్ చేయాలంటే ఆన్ చేసి ఆ వాటరింగ్ సిస్టమ్ ని రన్ చేస్తాం. 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసుకుంటాం. ఒకటి EC అండ్ pH. ఆ EC అండ్ pH ఈ ప్లాంట్ కి లీఫీ వెజిటేబుల్స్ కి ఒక రేంజ్ ఉంటుంది, వెజిటేబుల్స్ కి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ లోకి ఆ న్యూట్రియన్ సొల్యూషన్ వచ్చేటట్టు మనం మిక్స్ చేసుకుంటాం. హ్యూమిడిటీ కంట్రోల్ కోసం కూడా మేము ఫాగర్స్ అరేంజ్ చేసుకున్నాం. ఒకవేళ హ్యూమిడిటీ లెవెల్ తగ్గింది అని అంటే ఆటోమేటిక్ గా ఫాగర్స్ ఆన్ అవి హ్యూమిడిటీని పెంచుతాయి. ఈ ఎవ్రీథింగ్ అంతటిని మేము PLC కి ఇంటిగ్రేట్ చేసామండి. సేమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్. టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుని లోపల ఉన్న సిస్టమ్ ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. జనరలీ మేము కన్సిడర్ చేసుకున్న మీడియం వచ్చి గ్రో క్యూబ్ అంటారండి. ఓయాసిస్ క్యూబ్ ఆర్ గ్రో క్యూబ్, రాక్వుల్ ఏదైనా అనొచ్చు. ఆ గ్రో క్యూబ్ కి ఒక టెక్నికల్ ఫ్యాక్టర్ ఉంటుంది విచ్ ఇస్ ఎయిర్ టు వాటర్ రేషియో అని చెప్పి. ఇంత అమౌంట్ ఆఫ్ ఎయిర్ అండ్ ఇంత అమౌంట్ ఆఫ్ వాటర్ అందులో హోల్డ్ చేస్తుంది అనమాట. అది ప్లాంట్ కి చాలా యూజ్ అవుతుంది. దాంట్లో మనం సోయింగ్ చేసుకుంటామండి. చేసుకున్న తర్వాత 7 days దానికి రెగ్యులర్ గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేయాలి. వాటరింగ్ చేసిన తర్వాత 7 days తర్వాత జెర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ గా జెర్మినేట్ అయ్యి ఒక సీడ్లింగ్ వస్తుంది మనకి. ఆ సీడ్లింగ్ ని దాని ట్రూ లీఫ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, విచ్ ఇస్ లైక్ 3 to 4 days అనొచ్చు. ఆఫ్టర్ 4th day అంటే లైక్ 10th to 11th day తర్వాత
ఆ గ్రో క్యూబ్ ని తీసుకుని మన నెట్ పాట్ లో పెట్టి ఆ నెట్ పాట్ ని తీసుకొచ్చి స్లాట్స్ లో పెడతామండి. స్లాట్స్ లో పెట్టి జనరల్లీ ఆకుకూరలు అయితే 28 days పడుతుంది క్రాప్ బయటికి రావడానికి. ఆ 28 days కూడా ఎవ్రీ డే వాటరింగ్ 1 hour కి 2 minutes అన్న వాటర్ ఫ్లష్ జరుగుతూ ఉంటది. ఆఫ్టర్ 28 days మనకి హార్వెస్ట్ వస్తుంది. జనరల్ గా ట్రెడిషనల్ ఫార్మింగ్ తో కంపేర్ చేసుకుంటే ఒక 1 week to 10 days ముందే కానీ మనకి ఈజీ హార్వెస్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి. పూర్తిగా పాలీహౌజ్లలో ఏర్పాటు చేసిన ఈ విధానంలో అతి తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలను పెంచే అవకాశముంటుంది. దీంతో తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడి పొందవచ్చని ఆయన చెబుతున్నారు. ఇంకా ఒక ప్రత్యేకత ఏమిటంటే సాధారణ సాగుతో పోలిస్తే ఈ విధానంలో పంటలు దాదాపు వారం రోజుల ముందుగానే చేతికి వస్తాయి. ప్రస్తుతం ఆకుకూరలు, వివిధ రకాల కూరగాయలను ప్రయోగాత్మకంగా పండిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఇక్కడ మేము 5 నుంచి 6 రకాల ఆకుకూరలు పండిస్తున్నామండి. గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర, గ్రీన్ తోటకూర, రెడ్ తోటకూర, మెంతికూర, కొత్తిమీర అండ్ అలాగే వెజిటేబుల్స్ లైక్ రెడ్ క్యాబేజ్ వేసాము, బ్రోకలీ, చెరీ టొమాటో అండ్ క్యాప్సికమ్ లో రెడ్, గ్రీన్ అండ్ ఎల్లో 3 క్యాప్సికమ్ ట్రై చేస్తున్నామండి. ఇప్పటి వరకు దీనికి 25 lakhs అయిందండి. ఈ 25 lakhs కూడా ఎక్విప్మెంట్ కి, మా సివిల్ కన్స్ట్రక్షన్ కి, అలాగే యాజ్ యూ నో మేము పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఇనిషియల్లీ వి స్ట్రగుల్డ్ అ బిట్. కానీ ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతుందని ప్రొక్యూర్ చేసుకుని ఒక్కొక్క దగ్గర నుంచి తెప్పించుకుని మేము ఇక్కడ తయారు చేసుకోవడానికి అయిన ఖర్చు. ఫర్ నవ్ మేము ట్రయల్ లో ఉన్నాం కాబట్టి ఇంకా ఎంత అవుట్పుట్ వస్తే ఎంత ఇది వస్తుంది అన్నది బట్ కన్ఫర్మ్ గా చెప్పలేము. బట్ యాజ్ పర్ అవర్ ప్రీ ప్రొడక్షన్ క్యాలిక్యులేషన్స్ అయితే కనుక ఎవ్రీ మంత్ ఒక 50,000 to 70,000 వరకు మేము ఎర్న్ చేయొచ్చు అని చెప్పి మా ఎస్టిమేషన్ అండి. విదేశాల్లో చదివి ఉద్యోగాల కోసం వెదక్కుండా వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేస్తూ విజయాన్ని సాధిస్తున్న హేమంత్ వర్మ ఇప్పటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.